నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి. పాత పనులకి తిరిగి శంకుస్థాపనలు చేస్తున్నారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. డ్రగ్స్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణిచేస్తాం. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. కర్నూలు నగరంలో మెన్ డైమండ్ షో ప్రారంభించిన మలబార్ బంగారు ఆభరణాల సంస్థ. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రసిద్ధ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కోట శ్రీనివాసరావు ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942 కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారామాంజనేయులకి జన్మించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు. రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. 1978లో చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు వెండితెర అరంగేట్రం చేశారు. రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. ఇక 1985లో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆయన కెరీర్కు ఒక మైలురాయిగా నిలిచింది. అహంకారి, గణేష్, శత్రువు, శివ, వందేమాతరం వంటి అనేక చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులను భయపెట్టారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావుని హాస్య నటుడిని వెలికితీశాయి. అహనా పెళ్ళంట సినిమాలో పెసినారి లక్ష్మీపతి పాత్ర, జంబలగడి పంబ వంటి చిత్రాల్లో ఆయన హాస్య నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలు ఆయనకు హాస్య నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. కేవలం విలన్ గా, హాస్య నటుడిగానే కాకుండా సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా 100 సినిమాలు నటించి మెప్పించారు. తండ్రి, బాబాయ్, పెద్ద మనిషి, రాజకీయ నాయకుడు, పిసిరిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. అత్తారింటికి దారేది, దూకుడు, సర్కార్, బొమ్మరిల్లు, అతడు, ఠాగూర్, ఈడియట్, స్టూడెంట్ నెంబర్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి. తెలుగులోని వివిధ మాండలికాలను తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరిలో అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చారు. 2015లో భారత ప్రభుత్వం నుండి భారతదేశం 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇక 2012లో కృష్ణం వందే జగద్గురం చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ పాత్రల పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం నెడగల్లు గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి పాలన రాక్షస పాలన అంటున్న వైసీపీ తీరు దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉంది అని మంత్రి వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలను వారు అడ్డుకున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు గెలవరని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం బూతుల మంత్రి కనిపించడం లేదు అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసే వైసీపీ నాయకులు తమ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలోనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఇటువంటి భాష నీదైతే నేను ఇంకో నాయకుడు మంత్రి చేశాడు మచిలీపట్నం నుంచి. ఆయన అంటాడు చీకట్లో కన్ను కొట్టే లోపల వేసేసాయని అంటాడు, నరికేసాయని అంటారు. హత్య రాజకీయాలు కావాలి. మా నాయకుడిని ఏ తప్పులు చేయకుండా 53 రోజులు జైల్లో పెట్టాం. మేమేమి నిన్ను పెట్టావా? మా నాయకుడు అన్నాడు కక్ష పడకొద్దు, నాకన్నా ఇబ్బంది పడ్డవాళ్ళు ఎవరూ లేరు. తప్పు చేయకుండా 53 రోజులు జైల్లో ఉన్నాను, మనం కక్ష సాధ్యమో మనకొద్దు అని మన నాయకుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళేమో నరికి కన్ను కొట్టే లోపల వేసి ఏందో ఈ భాష ప్రజలు ఇంటికి కూర్చోబెట్టారు. శాశ్వతంగా కనుమరుగవుతున్న విషయాన్ని గమనించమని చెప్తా ఉన్నా. ఈరోజు ఇంత విషయం చెప్పాలంటే
బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పాళెం రాధలు కోరారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న టీజీబీ కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీన అనగా సాయంత్రం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన నిర్వహించబడుతోందని వారు తెలిపారు. వాస్తవ చరిత్ర తెలిపే ఈ నాటక ప్రదర్శనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు, ప్రజలు, భాగస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ జై భీమ్ అండి. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు జిల్లా నందలి సి క్యాంప్లో గల టీజీవీ కళాక్షేత్రం నందు బుద్ధునితో నా ప్రయాణం అనే నాటక ప్రదర్శన జరుగును. కావున కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ, అలాగే మేధావులు, వివిధ ప్రజా కుల సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని ఈ యొక్క నాటక ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు. కర్నూలు నగరంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మెన్ డైమండ్ షో సందర్భంగా ప్రతి బంగారు ఆభరణాలు, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% తగ్గింపు, వజ్రాభరణాలు, వజ్రాల విలువపై 30% తగ్గింపు ఉంటుందని, ఈ ఆఫర్ జూలై 13 నుండి జూలై 21 వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం వినియోగదారుల చేత మెన్ డైమండ్ షో బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారు ఆభరణాల విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం కల్పించారన్నారు. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్లో మనకి ఈరోజు డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది. మన ఈ డైమండ్ షో వచ్చేసి జూలై 13 నుంచి 21 వరకు అవైలబుల్ ఉందండి. సో మనకి డైమండ్ షో సందర్భంగా మనకి ఇక్కడ అన్ని వజ్రాభరణాల మీద అప్ టు 30% డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆషాఢం ఆఫర్ కూడా మనకు ఈ మంత్ 27 వరకు ఉందండి. ఈ ఆషాఢం ఆఫర్లో మనకు గోల్డ్, రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్, ఈ డైమండ్లో టోటల్ మన ఫ్లాట్ 30% వరకు 30% డిస్కౌంట్స్ ఉన్నాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం తీసుకోండి. థ్యాంక్ యూ. హలో, వినిపిస్తుందా? హలో, హాయ్ అందరికీ. సో మల్బార్కి వచ్చాము ఈరోజు. సో రేపటి నుంచి డైమండ్ షో స్టార్ట్ అవబోతుంది. 13th నుంచి 21st వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఆషాఢం ఆఫర్ కూడా స్టార్ట్ అయింది. సో తప్పకుండా రండి, అందరూ ఫ్యామిలీతో పాటు రండి. నేను కలెక్షన్ పర్సనల్గా చూసాను, నాకు చాలా 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 నచ్చింది. అండ్ మేకింగ్ ఛార్జెస్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను. సో డెఫినెట్లీ విజిట్ మలిబార్. అండ్ దెన్ ప్యూరిటీ అండ్ క్వాలిటీ అనేది మీకు తెలిసే ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో తప్పకుండా రండి 13th నుండి 21st వరకు. మళ్ళీ లేట్ అవుతే ఆఫర్స్ మిస్ అవుతారు, మీరే జాగ్రత్త. థ్యాంక్ యూ. మన కర్నూలు నగరంలో మరొకసారి మన మలబార్ గోల్డ్ కర్నూలు వాళ్ళు మరొకసారి మనకి మంచి ఆఫర్లతో మన ముందుకు తెచ్చారు. ఈ యొక్క డైమండ్ షోని ఈ జూలై 13th నుంచి 21st వరకు ఈ షో జరుగుతుంది. కావున నా పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అప్ టు 30% ఆఫ్ డిస్కౌంట్ అనేది మనకి అవైలబుల్ ఉంది. అంతేకాకుండా ఈ డైమండ్ షో మరి ఒక ఆఫర్లు ఏంటి అంటే 100% బ్యాక్ టు బ్యాక్ వాల్యూ ఉంది. అంతేకాకుండా దీనికి ఐజిఐ సర్టిఫికేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఇంకా ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అన్ని రకాల ఆర్నమెంట్స్ని మనకి అందిస్తున్నారు మన కర్నూలు మలబార్ గోల్డ్ వాళ్ళు. చిన్న ఆర్నమెంట్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు కూడా మనకి ఈ యొక్క మలబార్ గోల్డ్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు కొనసాగుతున్నాయి. మోసాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. కానీ ఈ మోసాలకు అంతు లేకుండా పోతుంది. ప్రారంభ ఆఫర్లు అంటూ కొందరు, రెడీ టు ఆక్యుపై ఆఫర్లు అంటూ మరికొందరు రియల్టర్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు పూర్తి గడుస్తున్న
కొనుగోలుదారులకు ఫ్లాట్స్ అందజేయకుండా సతాయిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ 9 ఏళ్లు గడిచినా కొనుగోలుదారులకు ఫ్లాట్స్ అందజేయకుండా తిరిగి అదనపు సొమ్ము కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితి వెలుగు చూస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నెబ్యులా పసిఫిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ 2016లో హైదరాబాద్ బాచుపల్లిలో రెరా అనుమతితో 2670 ఫ్లాట్స్ తో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నాటి నుంచి కొనుగోలుదారుల దగ్గర నుంచి విడతల వారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇల్లు అందజేయడంలో విఫలమైంది. కరోనా పేరుతో కొంతకాలం గడువును పొడిగించగా నిర్మాణంలో ఆలస్య కారణంగా మరికొంతకాలం గడిచిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఫ్లాట్స్ అందజేయటం లేదు. డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. 9 ఏళ్లైనా తమకు ఇల్లు ఇవ్వటం లేదని కొనుగోలుదారులు ఈ రోజు నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు. ఇంకా 30% వర్క్ పెండింగ్ ఉందని, అసలు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ట్ అయింది 2016లో స్టార్ట్ అయింది. కొందరు 2016లో తీసుకున్నారు, కొందరు 17లో, కొందరు 18లో, అట్లా 2024 వరకు సేల్ చేస్తూనే ఉన్నారు. సేమ్ ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళు 22లో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు, 23లో ఇస్తామన్నారు, 24కి రేర్ అయిపోయింది. 24 వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనాల్టీస్ వేసారు. పేమెంట్స్ 90% ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాక్ కట్టేసినాం మేము. 2021లో పేమెంట్స్ కట్టేసినాము. 2021 నుంచి ఇప్పటి వరకు మాకు పెనాల్టీస్ వేస్తున్నారు మాకు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్ యూజ్లెస్. మొత్తం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లుందంటే మొత్తం సిమెంట్ లేదు, ఓన్లీ పౌడర్తో కన్స్ట్రక్షన్ చేసిండ్రు. అదేంటి లో క్వాలిటీలో చేసిండ్రు అన్నట్టు. ఓకే, అది కాకుండా వాళ్ళు సింగిల్ ఫేస్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు. అంటే మేము ఇక్కడ గ్లీజర్ వేసుకుంటే ఏసీ రాదు, ఏసీ వేసుకుంటే గీజర్ రాదు, ఫ్రిడ్జ్ ఆన్ ఉంటే గ్రైండర్ చాలు కాదు. ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి మేము మాట్లాడాలంటే. ఓకే, సో మాకు జస్టిస్ ఏమి. మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు వచ్చినందుకు ఇక్కడికి. సార్, ఇక్కడ అందరూ కూడా 1 BHK అని సేల్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫికా కన్స్ట్రక్షన్స్. వీళ్ళు నెబ్యులా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు. మేమందరం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలమందరం కూడా మా అందరికి కూడా 2 BHKలు 3 BHKలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ 1 BHK కొనుక్కుందాము, ఏదో 1 BHKలో మా బీద వాళ్ళకు ఒక చిన్న 1 BHKలో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటామని ఒక చిన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ కొనుక్కున్నాము. నేను ఒక ఫ్లాట్ 2018లో కొనుక్కున్నాను, ఇంకోటి చిన్నది 1+1 అవుతుందంటే ఉద్దేశంతో 2021లో కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నప్పుడు కానీ నాలాగా చాలామంది కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా 2024లో ఇస్తామని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మా జీతాలతో మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టము, మా పిల్లల చదువులో డబ్బులు పెట్టడమే కష్టము. అలాంటిది ఇలాంటి కమ్యూనిటీలు కొనుక్కునే మాత్రం కాదు. అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము. నేను కొనుక్కున్నప్పుడు 2018లో వాళ్ళు 2020లో ఇస్తామని చెప్పారు మాకు. నేను పక్కన నిజాంపేటలో ఉంటాను. నేను 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 200 సార్లు ఈ సైట్కి వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు సార్ 2 మంత్స్లో అయిపోతుంది, 3 మంత్స్లో అయిపోతుంది అని ఇలా చెప్తూ దట వేస్తూ వచ్చారు. మేము కొనుక్కున్నప్పుడు చాలామంది ఇక్కడ మా మిత్రులందరూ కూడా మా చాటు ఓనర్స్ వాళ్ళందరూ కూడా బీద వాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు చెందిన వాళ్ళు, వాళ్ళకు వేరే గురించి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియదు. మాకు ఇక్కడ సేల్స్ వాళ్ళు ఏం చెప్పారో మేము అదే నిజమని నమ్మాము. ఆ తర్వాత చూసుకుంటే 2024లో వాళ్ళు రేరాలో పర్మిషన్ ఉన్నట్టుంది. ఆ 2024 తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు. 2025 జూన్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇప్పుడు 2025 జూన్ కూడా అయిపోయింది. కానీ మీరు లోపల చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి కాలేదు. ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము 50% ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ, దాంతోపాటు మేము ఉండే కిరాయి ఇంట్లో ఆ కిరాయి కడుతూ, మా పిల్లల యొక్క చదువు చదివించుకోకుండా మాకు మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది చాలా మందికి బాధేసింది. సో దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసము మిమ్మల్ని అర్జిస్తున్నాము, మీడియా సహకరిస్తున్నాము. అండి, ఇది నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను. నేను 2016 స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి అన్నీ ప్రాపర్గా పే చేసిన, ఫైన్స్ అన్నీ పడినా అన్నీ నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయ్యి నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నా. అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం, కార్ పార్కింగ్ అంటారు, అన్నీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో సహా. కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, మాకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు. అదేంటి హైడ్రా అని చెప్పలేదు. చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ బిల్డింగ్స్కి మేము కట్టుకునే అమౌంట్కి హైడ్రాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం.
నార్మల్దే వస్తుందన్న నార్మల్దే రాశారు. సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే ఇన్ని నెలలు అన్ని నెలలు అని ప్రొలాంగ్ చేయడం అనేది అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామన్నమాట. అది మాకు నచ్చట్లేదు. దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు. ఇన్ని నెలలు అంటారు, అన్ని నెలలు అంటారు, రిటర్న్ అంటే ఉండదు. అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది, వన్ సైడ్ వారే అవుతుంది. ఇంకా కరెంట్ అంటారు. డ్రగ్స్ సంస్కృతిని సహించకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, శాసనసభ్యులు కాళే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసుల నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి సరఫరా అవుతుందనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఉమ్మడిగా కార్యాచరణ బద్దంగా నిఘా పెట్టాలని మంత్రి సూచించారు. అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ యొక్క వీటి కలుగు సంబంధించి కూడా, ఎందుకంటే కూలీ నాలుగు చేసుకొని పుట్ట పోసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ బతుకులు బదారు పాలై రోడ్డు మీద పడితే వాళ్ళ ప్రాణాలు పోతే ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని కూడా సహించే సమస్య ఉండదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండు విధాలు. ఒకటి, గౌడ సోదరుల వృత్తి వాళ్ళపైన ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చెట్లు పెంచే కార్యక్రమం చేయడం, వాళ్ళకి ఎంత వాళ్ళకు అవసరం ఉంటే ఎంత వెసులుబాటు కల్పించిన ఆ విషయంలో కామన్గా కూడా పెద్ద ఎత్తున సహకరించి ఏర్పాటు చేస్తాం. అట్ ది సేమ్ టైము ఈ యొక్క ఎక్కడెక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను నదిలోకి తోసిన ఘటన రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. శక్తినగర్ కు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణా నది ఒడ్డుకి తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుదామని చెప్పి నీళ్లలోకి తోసేసింది. స్థానికులు గమనించి తాడు సహాయంతో బయటికి లాగారు. తనను హత్య చేయాలని ప్రయత్నించిందని భర్త ఆరోపించారు. ఎన్ఆర్పీడీ జిల్లా కృష్ణ మండలం సరిహద్దులో ఈ ఘటన జరిగింది. బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పాళెం రాధలు కోరారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న టీజీబీ కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీన అనగా సాయంత్రం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన నిర్వహించబడుతోందని వారు తెలిపారు. వాస్తవ చరిత్ర తెలిపే ఈ నాటక ప్రదర్శనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, ప్రజలు, భాగస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ జై భీమ్ అండి. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు జిల్లా నందలి సి క్యాంప్లో గల టీజీవీ కళాక్షేత్రం నందు బుద్ధునితో నా ప్రయాణం అనే నాటక ప్రదర్శన జరుగును. కావున కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ, అలాగే మేధావులు, వివిధ ప్రజా కుల సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని ఈ యొక్క నాటక ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు. చెంచు కాలనీ వాసుల నిమిత్తం బహుళార్థక సాధక కేంద్ర భవనం నిర్మాణం చేస్తున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి చెంచు కాలనీలో ప్రధానమంత్రి జన్మాన పథకం కింద నిర్మించే బహుళార్థక సాధక కేంద్రం భవన నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చెంచు కాలనీ వాసులు వివిధ అవసరాల నిమిత్తం 60 లక్షల వ్యయంతో బహుళార్థక సాధక కేంద్రం భవనాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణంతో చెంచు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భవన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి, ఆర్టీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి. పాత పనులకి తిరిగి శంకుస్థాపనలు చేస్తున్నారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. డ్రగ్స్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణిచేస్తాం. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. కర్నూలు నగరంలో మెన్ డైమండ్ షో ప్రారంభించిన మలబార్ బంగారు ఆభరణాల సంస్థ. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.